సాగునీటి రంగంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల కమిషన్ కకృతి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోవడం దారుణమని అన్నారు. ఇక దీనికి సంబంధించి కూడా కృష్ణా జిల్లాల జలాలకు తెలంగాణకు 299 టీఎంసీల సరిపోతాయని ఒప్పుకొని రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు 500 టీఎంసీలు కేటాయించాలని పోరాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అకే 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ ప్రజల 12 స్థానాల్లో 11 స్థానాలు గెలిపించారని, ఇక వచ్చే ఎన్నికల్లో 12 గెలిపిస్తామని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల మీ చెమట, మీ త్యాగం, మీ రక్తం, మీ కృషి వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం నిస్సందేహం అని చెప్పి మనం చేస్తున్నాం. శాసనసభ ఎన్నికల్లో 12లో 11 శాసన స్థానాలు గెలిచినావు. ఒక్కటి చాలా నేరోగా పోయింది. ఈసారి 12కు 12 మరోసారి గెలవబోతున్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్లమెంటు స్థానం, నల్గొండ స్థానం దేశంలోనే పెద్ద మెజారిటీతో గెలిచినాము. భువనగిరి పార్లమెంట్ స్థానం భారీ మెజారిటీతో గెలిచినాము. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నేను మళ్ళీ చెప్తున్నా, మీ కృషి, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని నిస్సందేహం. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీలిసిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే, వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కకృతి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. నీటి కేటాయింపుల్లో, కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు అలకేట్ చేస్తే, గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ కేసీఆర్. నిన్న మాట్లాడుతుండు ఇరిగేషన్ శాఖ విషయంలో. మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తేనో, ఏదైనా అది హుజురాబాద్, ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది. కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్ కి డైవర్ట్ అయింది.